లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ రాపి సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్. ఇవాళ మేడం ని అడిగి 12 లగ్నాల వారికి ధనయోగం ఎలా వస్తుందో తెలుసుకుందాం. అసలు ధనయోగాలు అంటే ఏంటి, ఏ కాంబినేషన్స్ లో ఏర్పడతాయి, ఏ కాంబినేషన్ లో ఏర్పడితే మంచి సంపాదన వస్తుందో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు ధనుసు జాతకులకి అంటే ఏ కాంబినేషన్ లో అంటే మంచి సంపాదన, మంచి ధనయోగాలు ఉంటాయో ఒకసారి. తప్పక ఏంటి మనకి శని అయ్యాడు అనమాట. శని ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు తప్పక వాళ్ళకి బోర్డు సంపద అనేది ఇస్తారు. అలాగే ఏంటంటే దాంతో పాటు ప్రాపర్టీస్ కానీ లేకపోతే ఇప్పుడు కనెక్షన్స్ అంటారు. మనకు నలుగురితో కనెక్షన్స్ ఉన్నప్పుడు అంటే వ్యక్తులతో ప్రథమ వ్యక్తులు అంటూ ఉంటాం కదా, ఆ కనెక్షన్స్ ఉంటే మనకి ఏంటంటే ఈజీగా మన పనులు కూడా అయిపోతాయి. సో అలాగా సంపాదన అనేది ఎక్కువ ఉంటుంది, ఇండస్ట్రీస్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఇక్కడ 9th నాడేమో సన్ అయ్యాడు. సూర్యుడు ఇంకా ఉచ్చంలో ఉంటే 5వ ఇంట్లో ఉచ్చంలో ఉన్నారు అనుకో, అది కూడా మంచి కాంబినేషన్ అనమాట. చాలా మంచి కాంబినేషన్ అవుతుంది. ఎందుకంటే పొలిటికల్ గా కూడా గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. అలాగే సెకండ్ లార్డ్ 9th లార్డ్ మనకి 11th లార్డ్ అంటే శుక్రుడు కాంబినేషన్ ఎక్కడైనా టచ్ వచ్చింది. అలాగే ఏంటి లగ్నాధిపతి ఎవరయ్యారు, గురువు అయ్యారు అనమాట. సో ఎక్కడైనా టచ్ వచ్చింది అంటే తప్పక వీళ్ళు బాగా సంపాదించే ఛాన్సెస్ వాళ్ళ జీవిత కాలంలో. వాళ్ళు తరగని ఆస్తి సంపాదిస్తారు, ఇంకోటికి ఇచ్చి కూడా వాళ్ళ జనరేషన్స్ కూడా వాడుకునే అంత ఆస్తి ఇచ్చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే శని ఎగ్జాక్టేషన్, శని ఎక్కడ ఎగ్జాక్ట్ అవుతారు, సెకండ్ నాడు ఎక్కడ ఎగ్జాక్ట్ అవుతారు, తులాలు అవుతారు. తులాలు అయినప్పుడు అంటే 11 అవుతారు. టచ్ అనేది వచ్చింది సెకండ్ అండ్ 11, అప్పుడు చాలా బాగుంటుంది వీళ్ళకి. లైఫ్ అంతా ఏంటంటే కంఫర్టబుల్ గా గడపచ్చు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ దగ్గరికి వస్తుంది అని చెప్పచ్చు అనమాట. వాళ్ళ సంపాదన ఉంటుంది, వాళ్ళ పెద్దలు ఇచ్చే ఆస్తులు ఉంటాయి, వాళ్ళు కంఫర్టబుల్ గా లీడ్ చేసే అంత డబ్బు సంపద అన్నీ ఉంటాయి. కానీ శ్రమ పడాలి కదా తప్పక చూసుకోవడానికి. అది చూసుకోవడానికి కూడా వాళ్ళకి 10 మంది ఉంటారు, మనుషులు ఉంటారు చూసుకోవడానికి అని కూడా చెప్పొచ్చు అనమాట. అలాగే ఏంటంటే జనరల్ గా మనం ఎప్పుడు చెప్పినట్టు నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు కూడా బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. జనరల్ గా సన్ ఎగ్జాల్టేషన్ మనకి మేషంలో అవుతుంది. మేషంలో అయినప్పుడు చెప్పనే అక్కర్ల పొలిటికల్ కనెక్షన్ కూడా ఉంటుంది. చాలా 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 బాగుంటుందని చెప్పాలన్నమాట. అండ్ 10th లార్డ్ కూడా ఇక్కడ ఏంటంటే మనకి బుధుడు అయ్యాడు. సో కర్మ అంటే ఏంటి, బిజినెస్ చేస్తారా లేకపోతే ఉద్యోగం చేసి సంపాదిస్తారా. ఈ కాలంలో ఉద్యోగం ఎవరికైతే చిన్న ఉద్యోగాలు పెద్ద ఉద్యోగం, ఈ కాలంలో అవన్నీ ఏం లేవు, తొందరగా పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా వస్తున్నాయి అనమాట. సో బాగా కష్టపడి పనిచేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సైడ్ బిజినెస్ పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఆయన ఇప్పుడు సపోజ్ 10th లార్డ్ ఓన్ హౌస్ లో ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ప్రాబిలిటీస్ మనం చెప్పుకుంటున్నాము. అంటే 10th లార్డ్ 10th హౌస్ అంటే కన్యలో ఉన్నారంటే ఆయన ఉచ్చంలో ఉన్నట్టు లెక్క. సో అది కూడా చాలా మంచి కాంబినేషన్, చాలా సంపాదిస్తారనమాట. ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే ఆ పీరియడ్ అనేది రావాలి, టైం కలిసి రావాలి, ఏదైనా టైం కలిసి రావాలి. టైం కలిసి వచ్చినప్పుడు అదంతా అదే వస్తుంది, ఇక మనం ముందుకు సాగచ్చు, బాగుంటుంది అని చెప్పుకోవాలి. అలాగే వీళ్ళకి పరిపూర్ణంగా మనకి గురు బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు, అలాగే గురుడు మంచి ప్లేస్లో ఉన్నప్పుడు కానీ, శని మంచి ప్లేస్లో ఉన్నప్పుడు కానీ, అంటే ఏంటంటే వీళ్ళు చేసే పనిలో కూడా ఏంటి ఉత్సాహంగా చేస్తారు, అలాగే ముందుకు సాగుతారు, సక్సెస్ కూడా వస్తుంది, బాగా సంపద కూడా వస్తుంది. మనం చేసే పని బట్టే కదా, ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడం అనే కదా. సో బాగా వస్తుంది, సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ లగ్నానికి లగ్నాధిపతి గురువు ఇందాకనే చెప్పినట్టు గురువు ఏంటి మనకి శని అయ్యాడు అనమాట. శని ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు తప్పక వాళ్ళకి బోర్డు సంపద అనేది ఇస్తారు. అలాగే ఏంటంటే దాంతో పాటు ప్రాపర్టీస్ కానీ లేకపోతే ఇప్పుడు మకర జాతకులకి ఏ కాంబినేషన్ నుంచి మంచి
సంపాదన మంచి డబ్బు ధనయోగాలు ఉంటాయి చెప్పండి. సంపాదన అనేది డిఫరెంట్, మళ్ళీ లక్ష్మీ యోగాలు అనేది డిఫరెంట్. సంపాదన బట్టి చెప్పచ్చు, లక్ష్మీ యోగాలు ఎలా ఏర్పడ్డాయి అనేది కూడా చెప్పచ్చు మనం. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్ లో చేస్తున్నారు, జాబ్ లో పైకి రావాలంటే అక్కడి నుంచి కూడా సంపద వస్తుంది. లక్ష్మీ యోగాలు దాంట్లో కూడా ఏర్పడాలి అంటే 10th ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ ఎక్కువ మాట్లాడుకుంటాం ఫైనాన్సెస్ కి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ, ఫైనాన్షియల్ దాంట్లో ఎదగడానికి కానీ, అంటే కుటుంబ పరంగా ఎదగాలి అన్నా కూడా, లేకపోతే ఇంకా సంపద రావాలి అంటే 2nd, 9th మనం 11th చూసుకుంటాం అన్నమాట ఎక్కువ. సో ఇక్కడ మనకి మకర జాతకులకి మకర లగ్నాధిపతి శని ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్ కూడా అధిపతి. సో కుంభశని ఉంటే ఇంకేం కావాలి, కుంభవృష్టి అంటాం అందుకని. అంటే ఏంటి, శని అనుగ్రహం ఉంటే, ఎస్పెషల్లీ ఈ జాతకులకి శని అనుగ్రహం ఉంటే అంతులేని సంపద అనేది వెతుక్కుంటూ వస్తుంది వీళ్ళు. అంటే మంచి పొజిషన్ లో ఉంది. అలాగే మనం చూసాము అంటే 9th లార్డ్ ఏమో బుధుడయ్యారు, అంటే 9th బుధుడయ్యారు ఓన్ హౌస్ లో ఉన్నా. ఓన్ హౌస్ అంటే కన్యా అయింది, కన్యా ఎగ్జాల్టేషన్ వల్ల ఉంటే ఇంకేం కావాలి. 9th లార్డ్ ఎగ్జాల్టెడ్ అంటే ఇంకా భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నారంటే ఇంకేం కావాలి. అసలు భాగ్యం అంతా ఓపెన్ ఉంటుంది. అంటే ఏంటి, యాన్సెస్ట్రల్ ఆస్తి వస్తుంది, సంపాదన కూడా ఉంటుంది. ఇప్పుడు ఫారెన్కి వెళ్ళి చాలా మంది సంపాదించుకుంటున్నారు. ఎక్కడో ఏంటంటే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టిన వాడు కూడా ఏంటి అంతులేని సంపద సంపాదిస్తున్నారు జీవిత కాలంలో. ఇవన్నీ బేసిక్ గా మనం చూడాల్సింది ఏంటంటే లక్ష్మీ యోగాలు, ధన యోగాలే. ఈ యోగాలన్నీ ఏంటంటే ఎప్పుడు సార్థకం అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు అవుతుంది అది వాళ్ళకి, ఎప్పుడు పీరియడ్ వస్తుంది, టైం ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి టైం వచ్చినప్పుడు తప్పక సంపాదన అనేది ఎక్కువ అవుతుంది వాళ్ళకి. ఎప్పటికైనా మనం అంచులంచులుగానే ఎదగాలి. సో నెమ్మదిగా ఎదగడం అనేది ఉంటుంది. ఈ కాంబినేషన్ చెప్పిన దాంట్లో చాలా బాగుంటుంది. అంటే 9th లార్డ్ ఓన్ హౌస్ లో ఉన్నారు అంటే వెరీ స్ట్రాంగ్ అనమాట. అంటే సంపద ఆల్రెడీ ఉంది వాళ్ళకి, కానీ కూడా ఏంటంటే సెల్ఫ్ మేడ్, నేను చేసుకుంటానని కూడా ముందుకెళ్ళి వాళ్ళు భాగ్యాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తారు అని చెప్పాలన్నమాట. ఇక్కడ మళ్ళీ మనకి 11th లార్డ్ ఎవరయ్యారు, మనకి కుజుడు అయ్యారు అనమాట. సో కుజుడు మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు అంటే ఏంటి, ఈ లగ్నంలోనే కుజుడు ఉంటే ఎగ్జాల్టేషన్ ఉచ్చంగా ఉన్నట్టు లెక్క. సో అదొకటి. అది ఏంటంటే మళ్ళీ కుజదశ వచ్చినప్పుడు కానీ, లేకపోతే బుధదశ వచ్చినప్పుడు కానీ, ఈ దశలన్నీ వచ్చినప్పుడు ఆ టైం వచ్చినట్టు లెక్క అనమాట. సో ఈ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తప్పక ముందుకి వెళ్ళిపోతారు, ముందుకి తొందరగా వెళ్ళిపోతారు. అంటే పరిగెత్తడమే, అంటే మెల్లిగా పరిగెత్తడం కాదు, స్ప్రింటింగ్ అంటాం కదా, వేగంగా పరిగెత్తడం. అలాగా వేగంగా వెళ్ళిపోతుంది, వేగంగా అలాగే సంపద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో జనరల్ గా మనం చెప్పుకున్నది ఏంటంటే 2nd లార్డ్ ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు శని ఇంట్లో ఉంటే అంటే లగ్నాధిపతి స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా లెక్క. సో ఈ సంపద అనేది ఈజీగా ఫైనాన్షియల్స్ లో చాలా స్ట్రాంగ్. వీళ్ళే అప్పులు ఇంకోళ్ళకి ఇస్తారు, అప్పులు వీళ్ళు తీసుకోరు అని కూడా చెప్పగలం అనమాట. బాగుంటుంది. అలాగే శని అనుగ్రహం ఉంటే, శనీశ్వరుడు బ్లెస్సింగ్ ఉంటే చాలా బాగుంటుంది ఈ లగ్నం వాళ్ళకి ఎస్పెషలీ అని చెప్పాలి.